బట్ చెప్పరా గజాల. మామ కలేజీ 4కి వచ్చింది కదా, చూద్దాం అని చెప్పి వెళ్ళాను. వాట్ కో ఇన్సిడెంట్ అంటే మామ, మనం ఫస్ట్ టైం ఎలాగైతే చూసామో, అంటే ఎక్కడి నుంచి అయితే చూసామో అప్పుడు కూడా సినిమా స్టార్టింగ్ మిస్ అయిపోయాం మనం. ఇప్పుడు కూడా సేమ్ అదే సీన్ లో నేను లోపలికి ఎంటర్ అయ్యాను రా. ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడాలి సినిమాలో. అప్పటికి ఇప్పటికి అప్డేషన్ ఏదైతే ఉందో, వీళ్ళు 4K చేయడానికి ఏదైతే వాడారో అది సినిమాలో అయితే కనిపిస్తుంది. డిఫరెన్స్ అయితే బాగా కనిపించింది రా. సెకండ్ హాఫ్ లో చాలా చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది రా నాకు. అవును మామ, అప్పుడు ఫుటేజ్ ని చాలా బాగా ఎన్హాన్స్ చేశారు. సౌండ్ పరంగా కానీ, పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ ఎక్కడా తగ్గలేదు. కొన్ని కొన్ని నైట్ షాట్స్ అయితే ఇప్పుడు తీసారా అన్నట్టు అనిపించింది, అంత క్వాలిటీ తీసుకొచ్చారనమాట. ఒక పర్టికులర్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే కనుక మహేష్ బాబు స్టైలింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ రా సినిమాలో. అప్పుడు అంతగా అర్థం కాలేదో లేకపోతే ఏంటో తెలియలేదేమో కానీ సినిమాలో చూస్తున్నప్పుడు అయితే ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ స్టైలింగ్ కానీ, ఆ అటైర్ కానీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయింది. మా మెయిన్ మా ఇప్పుడు ఒక సాంగ్ ఉంటది, భూమి శకనక బోత సుందర, ఆ సాంగ్ కానీ, నెక్స్ట్ సండే మండే కానీ, ఆ సాంగ్ కొరియోగ్రఫీ కానీ, ఆ సాంగ్ టేకింగ్ కానీ అద్భుతంగా ఉంటాయి, స్టైల్ గా ఉంటాయి. అది ఆ స్టైల్ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే అప్పుడప్పుడు టీవీలో వేసినప్పుడు చూసినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను లార్జ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం క్లారిటీగా అర్థమైంది. అంటే త్రివిక్రమ్ అప్పట్లోనే డిఫరెంట్ గా ట్రై చేశాడు ఈ సినిమాని. కథ పరంగానే కాదు, టేకింగ్ పరంగానే కాదు, సాంగ్ పిక్చరైజేషన్ లో కూడా ఒక కొత్త రకమైన స్టైల్ మెయింటైన్ చేశాడు సినిమా మొత్తం. అరే మామ, సండే మండే సాంగ్ ఉందా? నాకు కట్ చేస్తాడు రా ఇక్కడ. మామ కొన్ని కొన్ని చోట్ల కొన్ని సీన్లు కట్ చేసాడు, కంగారు పడొద్దు. సండే మండే కానీ చాలా మెయిన్ సీన్లు కొన్ని చోట్ల తీసాడు. నేనైతే బాగా డిసప్పాయింట్ ఎందుకు అయ్యానంటే మామ, సినిమా కోర్ ఏదైతే ఉంటుందో, నీకు ఆ కాయలో చెట్టు కనిపించింది, నాకు నాలో దేవుడు కనిపించాడు అనే ఎపిసోడ్ ఉంటది కదా, పిల్లడికి పాల ప్యాకెట్ తీసుకురావడం, కారు ఆపడం, ఈ ఎపిసోడ్ డబ్బులు గురించి అడగడం అని, ఆ ఎపిసోడ్ అంతా కట్ చేస్తాడు రా. చాలా హర్ట్ అయ్యాను నేనైతే. థియేటర్ అంతా ఒకసారి అరుపులు, అరే ఏంట్రా మెయిన్ ఎపిసోడ్ తీసేసారని చెప్పి. సీన్ ఏదైతే ఉంటుందో, మహేష్ బాబు దేవుడు అని చెప్పి సీన్ అందరూ బోవ్ అయిపోతారు చూసా, ఆ సీన్ అమ్మ బాబోయ్, అసలు ఆ సీన్ కి థియేటర్ ఎరప్ట్ అయింది మామ. నిజంగా అరుపులే అరుపులు మామ. బీభత్సము నిజంగా అయితే అది. ఓవరాల్ గా చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్లు అయితే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. లాస్ట్ 2 days నుండి చూసుకుంటే కొన్ని కొన్ని సీన్లు అయితే రీక్రియేట్ చేశారు. ఆడెవడో థియేటర్ లోకి పామట్టుకు వచ్చేసాడు. అలాంటివి చేయకండి రా బాబు, ఉన్న రీ రిలీజ్లు కూడా పోతాయి. అలా అని చెప్పి మేము రీ రిలీజ్ ని ఎంకరేజ్ చేస్తామని కాదు, కానీ అప్పుడు ఏ సినిమాలకైతే రికగ్నేషన్ రాలేదు, ఇప్పుడు రావాలి అని చెప్పి, అంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఓయి కానీ, ఆరెంజ్ కానీ, కలేజా, ఇలాంటి టైప్ ఆఫ్ సినిమాస్ కి ఖచ్చితంగా సెకండ్ ఛాన్స్ కావాలి. ఇలాంటి సినిమాలను సెలబ్రేట్ చేసుకోవచ్చు. సెలబ్రేషన్ ఎంత వరకు ఉండాలి? ఒక లిమిట్ వరకే ఉండాలి. లిమిట్ దాటితే ఏమవుద్దంటే కొంచెం నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోద్ది. ఇప్పటికే రీ రిలీజ్ అంటే కొంతమందికి నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. సో నెక్స్ట్ టైం రీ రిలీజ్ చేసినప్పుడు సెలబ్రేట్ చేసుకోండి, ఓ రేంజ్ లో చేసుకోండి. బట్ ఏంటంటే ఇలా పాములు తెచ్చేయడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. చెప్పరా? కాదు, ఏదో బయాస్ గా అంటున్నాను, అసలు అయితే అంతకన్నా కాదు. రీ రిలీజ్ గా బాప్ సినిమా అంటారు దాన్ని. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే సినిమా ఆగస్ట్ 9వ తారీఖున రాబోతుంది. చిన్న స్క్రీన్ మీద ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఎవరికి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 1500 సార్లు టీవీలో స్ట్రీమ్ అయిన సినిమా మామ అది. అవును మామ, ఆగస్టు 9న అతను రాబోతుంది మహేష్ బాబు బర్త్డే సందర్భంగా. చెప్పాలండి మామ, ఆ సినిమాకి అప్పుడు రావాల్సిన రికగ్నేషన్ ఇప్పుడు వస్తుందేమో అనిపిస్తుంది. ఆ టైంలో సినిమా అయితే మాత్రం అంత గట్టిగా ఏం సక్సెస్ అయితే కాలేదు. అప్రిసియేషన్స్ అయితే బాగా వచ్చాయి. ఒక కల్ట్ సినిమా, క్లాసిక్ సినిమా అని ఉంది, కానీ రావాల్సిన సక్సెస్ అయితే ఆ సినిమాకి రాలేదు. చూద్దాం రీ రిలీజ్ లో ఆ సినిమా ఏ రేంజ్ రికార్డ్స్ తీసుకొస్తుందో. ఓకే మామ, రేపు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా రిలీజ్ ఉంది, అది కూడా చూసి మన వాళ్ళతో మాట్లాడదాం.